ఆయన నామం మహిమపరచబడుట. మహింపరచబడాలంటే ఏం చేస్తే మహింపరచబడిద్ది? మన క్రియలలోని పవిత్రత, సత్క్రియల ప్రభావం దేవుని నామం మహింపరచబడిద్ది. దీనిలోకి మనం చెయ్యి చాపినప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దూషణను మనం తీసుకొని ప్రతి దూషణ చెయ్యక మనం సహించినప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దాడికి ప్రతి దాడి చెయ్యనప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దేవుని ప్రేమను అన్యజనుల్లో కనపరిచినప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దీనులైన వారికి మనం సేవ చేసినప్పుడు ఏమండి, ఒక 20-25 మంది ముసలాళ్ళు ఉన్నారు మందిరంలో, తెలుసా మీకు? ఎప్పుడన్నా వాళ్ళని పలకరించి అంత చేతులు వేసారా వాళ్ళకి?